నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ శ్వాసమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ శ్వాసమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే. శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల్ల సంబరాలు మోగబోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే. శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల్ల సంబరాలు మోగబోయెను. నిరీక్షణకర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నిరీక్షణకర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. కాలములో ఆశ్రయమైన నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి. జటిలమైన త్రోవలన్నీ దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి. జటిలమైన త్రోవలను దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. ఆలోచనకర్తవై నీ స్వరమే వినగా నిత్యాధారణ పొంది నీ క్రియలను వివరించెను. ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యాధారణ పొంది నీ క్రియలను వివరించెను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలచుకుంటివి. అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకుంటివి. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి, అర్హమైన దాసునిగా మలచుకుంటివి. అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకుంటివి. ఆదరణకర్తవై విడువక తోడై నిలచి సర్వోన్నతమైన మార్గములో నడిపించుము. ఆదరణకర్తవై విడువక తోడై నిలచి సర్వోన్నతమైన
మార్గములో నడిపించుము. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంట కూర్చుకునవు. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంట కూర్చుకునవు. ఆయనే వాటిని పోషించుచున్నాడు, ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. తల్లి అయిన మర్చును, మరచు వరకు వచ్చును, తల్లి అయిన మరచిన మరవవచ్చును. తండ్రి అయిన విడచిన విడవవచ్చును, తల్లి అయిన మరచిన మరవవచ్చును. తండ్రి అయిన విడచిన విడవవచ్చును. వారు మరచిన మరవవచ్చునేమో, నేనెన్నడు నిన్ను మరువకుందును. వారాయన మరచిన మరవవచ్చునేమో, నేనెన్నడు నిన్ను మరువకుందును. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. ఆరోగ్యము లేదని చింత ఏలను, ఆర్థికంగా లేవని దిగులు ఏలను.
ఆరోగ్యము లేదని చింత ఏలను, ఆర్థికంగా లేవని దిగులు ఏలను. ఊహించు వాటి కంటే అడుగు వాటి కంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా, ఊహించు వాటి కంటే అడుగు వాటి కంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా, చింత దిగులు మాని యేసు ప్రభును స్తుతించు, చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. హల్లెలూయా, స్తోత్రం. ఆరాధన తండ్రి, దేవా వందనాలు తండ్రి. మా కొరకు పుట్టిన యేసే మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా మీకు ఆరాధన తండ్రి. యేసే మిమ్మల్ని దేవా ఉదయకాలం దేవా మేమందరినీ జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. యేసే మా కొరకు పుట్టి 33 సంవత్సరాలు బ్రతికి శిలువలో ప్రాణం పెట్టి సమాధి నుండి తెరలేచి పరిశుద్ధాత్మ వలన తండ్రి వాక్యం తండ్రి మాలో పుట్టిన జీవం కలిగిన దేవా మిమ్మల్ని ఈ ఉదయకాల దేవ మేము స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసే మీరు మాలో ఇచ్చినటువంటి దేవా మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. మాకు అనుగ్రహించిన గొప్ప సంతోషం, సమాధానం దేవా, నిత్య జీవం, రక్షణ, పాప క్షమాపణ అన్నిటిని బట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీకు ఆరాధన తండ్రి. యేసయ్యా మీకు ఆరాధన. ఊహిబైన సిగార కోరుబిదే అల్కాబైన సిగా ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. దేవా మీరు మాలో ఇచ్చినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ధ్యానిస్తాం. ఒక వాక్యం ప్రియులారా ప్రారంభంగా మనం చదువుదాం. మత్తయి సువార్త. ప్రియులారా, మత్తయి సువార్త, దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా చదివి మనం ముందుకు వెళదాం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వరేగం కాకమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కన్యక మరియ ద్వారా పుట్టామని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఆ కాలంలో ప్రియులారా మనం చూసినట్టే మరియ యోసేపుతో ప్రదానం చేయబడిన స్థలం ఉన్నామన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా మార్చబడినప్పుడు యోసేపు సందేహించనమాట, అనుమానం వచ్చింది. అప్పుడు ప్రియుల రహస్యంగా యోసేపు ఏం చేస్తారంటే, యోసేపు ప్రియులరా ఆమెను వదలాలి అని మనసులో అనుకున్నామన్నమాట. కానీ వెంటనే దేవుడు అది గ్రహించుకొని దేవుడు తన దూతను పంపి మాట్లాడతారనమాట. ఇది పురుషుడు వలన కాదు గాని పరిశుద్ధాత్మ వలన ఇది జరగద్దని సత్యం ప్రియుల యోసేపుతో చెప్పిన తర్వాత యోసేపు ఆమెను హల్లెలూయా ఆమెను ప్రియుల తన దగ్గరకు చేర్చుకున్నట్టు ప్రియులార మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రాముఖ్యమైన సత్యం ప్రియులార, మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం, యేసుక్రీస్తు ప్రియులార పరిశుద్ధాత్మ వలన పుట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే మిరకిల్ బర్త్ అనమాట, మిరకిల్ బర్త్. కాబట్టి ప్రియులార మనం కూడా సువార్త విని రక్షణ పొందిన మనం కూడా ప్రియులార మనలో కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించినప్పుడు మనలో కూడా యేసుక్రీస్తు వచ్చేసామన్నమాట. మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో ప్రియులారా వచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నది యేసుక్రీస్తు మనలో రావడానికి
ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దాదాపు 33 సంవత్సరం భూమిలో బ్రతికి అలాగే సిలువలో ప్రియులారా ప్రాణం పెట్టి తండ్రిని దేవుడు యేసుక్రీస్తును సమాధి నుండి లేపామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆ సువార్త మనం విని నమ్మిన ప్రియులారా, మనం నమ్మిన కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో దిగి వచ్చామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో రావడానికి ప్రియులారా మనం చూసినట్లయితే చాలా పెద్ద అంటే విలువ ప్రియులారా చెల్లించినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. హై కాస్ట్ ఇచ్చినట్టు, ప్రైస్ ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనలో రావాలంటే సిలువలో వెళ్ళాలి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా సిలువలో నా కొరకు, మీ కొరకు, అందరి కొరకు ప్రియులారా ప్రాణం పెట్టి తర్వాత మనం చూస్తున్నాము పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చిన తర్వాత ఆయన కూడా తండ్రి దేవుడు తర్వాత సమాధి నుండి 3 రోజులు తిరిగి లేపామన్నమాట. తిరిగి లేపబడిన యేసుక్రీస్తు ఒక సువార్త ప్రియులారా మనం విన్న మనలో ప్రభు వచ్చిన అనమాట. దేవునికి సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనలో అందరిలో యేసే పుట్టామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనలో ఉన్న కాబట్టి ప్రియులారా మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనలో పుట్టిన కాబట్టి ప్రియులారా మనం అదే మనం ఆనందం అనమాట, అదే మనం సంతోషం. కాబట్టి మనలో వచ్చిన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనలో వచ్చిన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత బలం కలిగిన దేవుడు అని గ్రహింపు తప్పకుండా ప్రియులారా జీవం గల దేవుడు మనకు అధికంగా అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ గ్రహింపులో ప్రియులారా మనం ఎదుర్కొన్న కొలది బాధలు తొలగిపోతాయి అనమాట, టెన్షన్ తొలగిపోతాయి, నిరాశలు తొలగిపోతాయి, భయం ఆందోళనలు లయమైపోతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఎంత ధన్యుల్లో మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తును కలిగిన వారుగా ప్రియులారా మనం ఎంత ధన్యులమని సత్యం మనం అర్థం చేసుకోవాలి. చాలాసారి మనం మరే ఊర్చు పొగడదా మనం మరేలో యేసే పుట్టామని, కాబట్టి మరి ఎంత ధన్యరాలని. కాబట్టి అలాంటి ఉన్న ప్రియులారా దానికంటే గొప్ప ధన్యత ప్రియులారా మనకు కూడా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు కూడా అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనలో గొప్ప యేసే పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు నాలో మీలో రక్షణ పొందిన మనలో ప్రసన్న ఇప్పుడు మనలో నివాసం చేస్తున్నాం అనమాట. అంటే అది ప్రియులారా మనం గమనించాలి. మన దేవుడు సర్వశక్తి మందుడు, మన దేవుడు సర్వజ్ఞాని, సర్వవ్యాపి, ప్రేమ పూర్ణుడు, అతి పరిశుద్ధుడు, హల్లెలూయా, కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు, సమాధానకర్త. ఇప్పుడు అన్ని విధంగా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తులో ఏమాత్రం కొదువ లేదనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధలో కొదువ లేదు, ప్రేమలో కొదువ లేదనమాట, క్షమించే విషయంలో కొదువ లేదు, ఇచ్చే విషయంలో కొదువ లేదు. ఏ విషయంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తులో కొదువ లేదు. అదే సేమ్ యేసుక్రీస్తు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం ఆత్మలో వచ్చిన కాబట్టి ప్రియులారా మీరు ఎంతమంది హల్లెలూయా అది గ్రహించుకొని దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి యేసే గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం ఉన్న కాబట్టి దేవుని మనం స్తుతిస్తాం. యోహాను సువార్త ప్రియులారా 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త ప్రియులారా 3వ అధ్యాయము 6వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు అయి ఉన్నది అనమాట. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు ఉన్నది. ఇంగ్లీష్ లో ప్రియులారా మనం చూసినది ఇలాగ రాయబడింది, హ్యూమన్స్ క్యాన్ రీప్రొడ్యూస్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ బట్ ద హోలీ స్పిరిట్ గివ్స్ బర్త్ టు స్పిరిచువల్ లైఫ్. కాబట్టి హోలీ స్పిరిట్ వాక్యం ద్వారా ప్రియులారా మనకు బోర్న్ అగైన్ అనుభవం, దేవుడు కొత్తగా జన్మించిన అనుభవం దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా నాలో మీలో ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు మనం అనుదినం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, అనుదినం పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యాలు భుజిస్తున్నాం కాబట్టి మనలో యేసుక్రీస్తు ఎదుగుతున్నాం అనమాట. మనలో యేసుక్రీస్తు ఎదుగుతున్నాము. యేసుక్రీస్తు ప్రియులారా నా ద్వారా మీ ద్వారా ఇప్పుడు ఎన్నో కార్యాలు ప్రభు చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు మనం ప్రార్థనలో సహవాసంలో వస్తున్న మన మీటింగ్లో పాల్గొంటున్న చాలా మంది దేవుని బిడ్డలను కూడా దేవుడు చాలా బలంగా వాడుతున్నారు అనమాట. ప్రభుని యేసుక్రీస్తు వాడుతున్నారు, అభిషేకంతో నింపి దేవుడు వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం సత్యం అనమాట. నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి. అంటే క్రిస్తువును కలిగిన వారు ద్వారా సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు తప్పకుండా జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి
ప్రియులారా గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. కాబట్టి క్రిస్తువును కలిగిన ప్రియులారా మనం దేవుడు ఏం చేస్తాడు? మనలో వచ్చిన దేవుడు తప్పకుండా మన ఆత్మను బలపరుస్తాడు, మన ప్రాణాన్ని బలపరుస్తాడు, మన శరీరానికి మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. మొదటిగా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు, మనలో వచ్చిన యేసుక్రీస్తు ఏం చేశాడు? మనల్ని బలపరుస్తాడు, మన ఆత్మను బలపరుస్తాడు, మన ప్రాణాన్ని తాకుతాడు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా. అలాగే మన శరీరాన్ని కూడా తప్పకుండా బలపరుస్తాడు. మన దేవుడు ప్రియులారా బలపరిచే దేవుడు. హల్లెలూయా. మన హృదయంలో ఏదైతే కొదువ ఉందో, ఒకవేళ సంతోషంలో కొదువ ఉండే క్రిస్తువుల ప్రియులారా ఆనంద నదులు సమృద్ధి ఉంది అనమాట. సంతోషం సమృద్ధి ఉంది. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్న కొద్ది, విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్న కొద్ది ఏమవుతుంది? మన దేవుడితో సమయం గడుపుతున్న కొద్ది మన ఆత్మ నుండి ఆనంద నదులు ప్రవహిస్తాయి అనమాట. ఆనంద నదులు ప్రవహిస్తాయి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రిస్తువులో ప్రతి విధమైన ఆశీర్వాదాలు ప్రియులారా క్రిస్తువులో సమృద్ధి ఉంది అనమాట. కాబట్టి మీరు సమాధానం వరకు మీరు కోరుతున్నారు, దేవా నాకు సమాధానం కావాలి. కాబట్టి అదే సేమ్ క్రిస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా నాలో మీలో ఉన్నాడనమాట. ఇప్పుడు మనలో వచ్చేస్తామన్నమాట. కాబట్టి సమాధానం ఎక్కడుంది? మనలో ఉన్న క్రిస్తువులో ఉంది అనమాట, మీలో ఉన్న క్రిస్తువులో ఉంది అనమాట. సంతోషం గాని, సమాధానం గాని, పరిశుద్ధ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మన దేవుడు అదే పరిశుద్ధుడు అనమాట. కాబట్టి మనలో వచ్చిన క్రిస్తువులో అది సమృద్ధి ఉంది అనమాట. ఆశీర్వాదాలు ప్రియులారా మనం చూసినట్లయితే మనలో వచ్చిన యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది అనమాట, కొదువ లేదనమాట. ఇప్పుడు మనలో వచ్చిన యేసుక్రీస్తు, మనలో పుట్టిన యేసుక్రీస్తులో కొదువ లేదు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుని గుణాలు 100% ఉంది అనమాట, దేవుని శక్తి 100% ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ యేసయ్య పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఇప్పుడు మనలో ఉన్నామన్నమాట. రక్షణ పొందిన మనలో ఉన్నాం. రక్షణ పొందలేని వారు ఏం చేసుకోవాలి? వారు దేవునికి సువార్త విని వారు హృదయంలో యేసుక్రీస్తును ఆహ్వానించాలన్నమాట. నమ్మాలి, హృదయంలో అంటే ఆహ్వానించాలి. యేసే మీరు నా కొరకు కూడా సిలువలో ప్రాణం పెట్టాం, మీరు సమాధానంలో తెలియలేసాం. కాబట్టి ప్రభువా నా పాపాలు క్షమించుము, రక్తం ద్వారా కడుగుము, నేను కూడా నమ్ముతున్నామని ప్రియులారా హృదయంలో విశ్వసించి యేసే మీరు నా ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి రక్షణ పొందిన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. కాబట్టి మన ఆత్మలో ప్రియులారా మనం చూస్తే ఏ కొదువ లేదనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఏం కొదువ లేదు. సంతోషం కొదువ లేదనమాట, సమాధానం కొదువ లేదు, మన ప్రాణంలో కొదువ ఉండొచ్చు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మన లోపల నుండి బయటగా తీసుకొని రావాలి అనమాట. మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా బై ఫెయిత్ అది అనుదినం బయటకు తీసుకొని రావాలి. అదే మన ఆత్మీయ జీవితం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచు వారు ఆత్మ నుండి అంటే కడుపులో నుండి జీవజలాలు ప్రవహిస్తాయని ప్రభు చెప్పారనమాట. కాబట్టి అది ఇప్పుడు జరుగుతుంది అనమాట, అనుదినం అది జరుగుతుంది అనమాట. యేసుక్రీస్తులో ఆధారపడుతున్న మీ జీవితంలో, నా జీవితంలో అనుదినం అది జరుగుతుంది. దానిలో ప్రియులారా మనం ఇంక్రీస్ అవ్వాలి, దానిలో మనం అందరు ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి మనం ఆధారపడడమే, ఆశ్రయించడం, టెస్ట్ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యోహాను సువార్త 14:1 రాయబడింది. ప్రభు చెప్పారు, దేవునిలో ఆధారపడాలి, ఇంకా నాలో ఆధారపడాలి. అంటే ప్రభుని యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి. అప్పుడు ఏమవుతుంది? అనుదినం ప్రియులారా మనలో వచ్చిన యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి, ప్రభుని యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి. హల్లెలూయా. వారు ప్రియులారా మనం చూసినట్లయితే అధికమైన ఆనందం అనుభవిస్తాయి అనమాట, సంతోషం అనుభవిస్తాయి, సమాధానం అనుభవిస్తాయి, నెమ్మది అనుభవిస్తాయి. కాబట్టి మనలో ఇచ్చిన దేవుడు గొప్పవాడు, శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శక్తి మన ఆత్మ నుండి యేసునామములో ప్రవహించినాక దేవునికి స్తోత్రం, అదే ఇంకా ఇంకరిస్తా ఉన్నాక, హల్లెలూయా, ఆ శక్తి ఇంకరిస్తా ఉన్నాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్న కొద్ది, వాక్యాలు ధ్యానిస్తున్న కొద్ది, ప్రభుతో సమయం గడుపుతున్నప్పుడు అది జరుగుతుంది అనమాట. నిర్మాణ పరిశుద్ధాత్మతోడు అన్నదైనా బలపరుస్తున్నాం అనమాట. నిర్మాణ ప్రియులారా బలపరచబడుతున్నా కాబట్టి ఏం జరుగుతుంది? మనకు చాలా మేలు వస్తున్నాయి. మన పాపంలో పడిపోకుండా కాపాడబడుతుంది అనమాట. పాపంలో పడిపోకుండా మనం కాపాడబడుతుంది, శరీరానుసారంగా బ్రతకకుండా అది కాపాడబడుతుంది అనమాట. మన నిర్మాణ పరిశుద్ధాత్మ వలన ప్రియులారా బలపరచబడుతున్నా కాబట్టి మన పాపంలో పడిపోకుండా, లేదంటే లోగాస్తుల్లో మనను తాకకుండా ప్రియులారా అది మనకు సహాయపడుతుంది. అంటే ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా బ్రతకనట్టు ప్రియులారా మనకు సహాయపడుతుంది. అదే ప్రియులారా జయ జీవితం. హల్లెలూయా. ఇప్పుడు జయించిన యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చిన కాబట్టి మనకు జయం అనుదినం. కాబట్టి క్రిస్తునందు ప్రియులారా మనం బ్రతకడం అంటే అనుదినం జయం అన్నమాట, ఓటం లేదు.
ఓటం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఓటం లేదనమాట. యేసుక్రీస్తు జయించిన దేవుడు, జయించిన క్రీస్తు ప్రియులార పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చిన కాబట్టి నాకు మీకు కూడా మనం ఆ జయించిన యేసుక్రీస్తులో మనం అనుదినం ఆధారపడుతున్నాం కాబట్టి నాకు మీకు ఇంకా ఓటం లేదనమాట. ఇప్పుడు మనం చూసినదే సాతాను రకరకాల విధంగా ప్రజలను, దేవుని బిడ్డలను పడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా నేత్రాశ ద్వారా గాని, శరీరాశ గాని, జీవపడ్డంప ద్వారా పడడానికి ప్రయత్నం చేస్తున్నా గాని జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా నాలో మేలు ఉన్నా కాబట్టి మనం పడిపోలేదు అనమాట. దేవుడు తప్పకుండా కాపాడుతారు, పడిపోకుండా కాపాడుతారు. ఒకటి మనం చూస్తున్న పాత నిబంధనలు ప్రియులారా మనం చూస్తున్నాము, యోసేపు పాపం చేయడానికి చక్కని అవకాశాలు సాతాను తీసుకొని వచ్చినప్పుడు కూడా పాపం చేయకుండా ప్రియులారా పారిపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి పాపం చేయకుండా పరిశుద్ధంగా వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా బ్రదైనట్టు మనలో వచ్చిన అది పరిశుద్ధన దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తున్నాం అనమాట. నిరంతరం మనకు సహాయం చేస్తున్నాం, అలాగే నిరంతరం ప్రియులారా మనకు ప్రభు సహాయం చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని ప్రియులారా మనం గట్టిగా స్తుతిస్తాం. ఇప్పుడు నిరంతరం ప్రియులారా మన దేవుడు సహాయం చేస్తాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కొత్తగా జన్మించిన సువార్త రక్షణ పొందిన మనలో ఆల్రెడీ వచ్చేసామనమాట, మనలో ఉన్నామనమాట, మీలో ఉన్నామనమాట. ఒకటి యేసయ్య పరిశుద్ధ దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. ఇది పరిశుద్ధంగా బ్రతకనట్టు, హల్లెలూయా, ఆమె ఇద్దరును ప్రేమించినట్టు, దేవుని ప్రేమించినట్టు, ఇద్దరును ప్రేమించినట్టు, అలాగే ఇద్దరితో ఆమె క్షమించినట్టు, అన్ని విధంగా ప్రియులారా మనలో వచ్చిన ఈ గొప్ప దేవుడు తప్పకుండా నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రియులారా మనం ప్రభువులో ఆధారపడదాం, ప్రభువులో ఆధారపడదాం. కాబట్టి అనుదినం ప్రియులారా మన ప్రభువులో ఆధారపడుతున్న కొద్దీ ఏమవుతుంది? దేవుని యొక్క ప్రశంస, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి, యేసుక్రీస్తును మనం అతిగా అనుదినం అనుభవించడం జరుగుతుంది అనమాట. అనుభవించుకోవచ్చు అంటే యేసుక్రీస్తును అనుభవించుకోవచ్చు. మనం మాత్రం కాదు, మన ద్వారా అనేకలు ప్రియులారా యేసుక్రీస్తు ఒక తాకదల అనేకలు తప్పకుండా అనుభవిస్తాయి అనమాట. మీరు యేసుక్రీస్తును ప్రియులారా మీరు అనుభవిస్తుంది, దానితో పాటు ఇద్దరిని కూడా అనుభవించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. హల్లెలూయా. కాబట్టి అదే ప్రియులారా హోలీ స్పిరిట్, మన హోలీ స్పిరిట్ లో మనం యేసయ్యలో మనం ఆధారపడుతున్న కొలది జీవదలందరూ సమృద్ధి ప్రవేశిస్తుంది అనమాట. సమృద్ధి యేసునామములో మన అందరి నుండి సమృద్ధి, పరిశుద్ధాత్మలో సమృద్ధి ప్రవేశించినాక అదే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మహిమ నుండి అధిక మహిమలోనికి జీవం గల దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి పిల్లల ఉదయకాలం పరిశుద్ధాత్మదుడు చెప్పుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిది? మనం ఆధారపడదాం, యేసుక్రీస్తులో ఆధారపడదాం, పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఇంకా ఆధారపడదాం. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దాకా మనం చూడలేని గొప్ప కార్యం కూడా దేవుడు తప్పకుండా చేస్తాడనమాట. లేదు, తప్పకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి ప్రియులారా? జస్ట్ మన ఫెయిత్, విశ్వాసంతో నిలబడాలి. కాబట్టి మనం గ్రహించుకోవాలి, యేసు గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ వల్ల నాలో ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, నేను ఏమాత్రమేను బిడువను, ఎన్నడూను ఎడబాను. కాబట్టి మీ యొక్క పరిస్థితి ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మీరు బ్రతుకుతున్నా కానీ దేవుడు మాత్రం చేయి విడవలేదనమాట, చేయి విడిచిపెట్టలేదు. కూడా కొందరు మనుషులు ప్రియులారా మనం చూసినట్లయితే మనం మంచిగా ఉన్నప్పుడు మనతో పాటు వారు మనకు కాల్ చేస్తారు, మన దగ్గరికి వస్తారు, మనతో ఎక్కువ మాట్లాడతారు. కానీ కొంచెం మనం ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఏదైనా కొంచెం శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు కొందరు మనుషులు మనం చూస్తుంటే మెల్లగా దూరం అవుతాయి. కానీ ప్రియులారా యేసుక్రీస్తు అలా కాదనమాట. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏగలేదు ఉన్న దేవుడు అనమాట. ఎల్లప్పుడూ ప్రియులారా మనతో పాటు మనల్ని విడవలేదనమాట, మరచిపోలేదనమాట, వదిలిపెట్టలేదనమాట. నేను ఏమాత్రమును విడువను, ఎన్నడూను ఎడబాయను. కాబట్టి ప్రియులారా మనం ధైర్యంతో మనం ఉండాలన్నమాట. మన ధైర్యంతో ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ధైర్యం ప్రియులారా యేసుక్రీస్తు, మన ధైర్యం, మన సంతోషం యేసుక్రీస్తు అనమాట. కాబట్టి మన సమాధానం యేసుక్రీస్తు, హల్లెలూయా, మన బలం యేసుక్రీస్తు అనమాట, మన ఆశీర్వాదం యేసుక్రీస్తు అనమాట, మన పరిశుద్ధ యేసుక్రీస్తు అనమాట, మన నీతి యేసుక్రీస్తు అనమాట ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనలో పుట్టిన కాబట్టి మనం ఎంతగా ఆనందించాలి. కాబట్టి ఆ యేసే మనలో అనుదినం ఎదుగుతున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేస్తాడు? మనం ఆత్మ, ప్రాణం, శరీరం ప్రియులారా దేవుడు కోరుతుంది, పూర్తి మనం సమర్పించాలి. సమర్పించినప్పుడు మనల్ని తన రాజ్యం వరకు, నన్ను ఇలాగ ప్రతి ఒక్కరిని దేవుడు తన రాజ్యం వరకు ఈ కాలంలో చాలా బలంగా వాడతారనమాట. చాలా బలంగా వాడతారు. కాబట్టి మనం నమ్మాలి. ఇప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తే నన్ను ప్రభు వాడతారా, నన్ను ప్రభు, ఎందుకంటే
మనం సోదరు మన బ్యాక్గ్రౌండ్ కానీ మనకు చదువు విషయంలో కానీ చాలా విషయంలో మనం తక్కువ స్థాయిలో ఉండవచ్చాము. కాబట్టి ఇప్పుడు ఇలా మనల్ని బట్టి కాదు దేవుడు మనల్ని వాడేది, మనం దేవుడిని బట్టి అనమాట. మనం ఒక్కటి మాత్రం చేయాలి, మనం ఏం చేసుకోవాలి, సమర్పించాలి. ప్రభు పిలుపు పొందిన ప్రియులారా మనం సమర్పించాలి. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మనం దేవుని చేతిలో సమర్పించాలి అనమాట. ఆత్మ ప్రాణ శరీరం సమర్పించాలి. ప్రభువా నన్ను కూడా ఈ కాలంలో దేవా మీ చిత్తానుసారంగా వాడుకోమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో పుట్టడానికి, మనలో రావడానికి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. దానిలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిది అంటే మనల్ని దేవుని రాజ్యం కొరకు దేవుని యొక్క రాజ్యం మన దగ్గర విస్తరింపబడాలి అని దేవుడు ప్రియులారా కోరుతుంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం అనుదినం విస్తరింపబడాలి. దేవుని రాజ్యం అనుదినం విస్తరింపబడాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని రాజ్యం ఉంది, సాతాన్ రాజ్యం ఉంది. కాబట్టి సాతాన్ రాజ్యం నాశనం అయిపోవాలి, దేవుని రాజ్యం అనుదినం విస్తరింపబడాలని జీవం కలిగిన దేవుడు కోరుతుంది. దాని కొరకు దేవుడు నన్ను కూడా ఒక పాత్రగా దేవుడు అభిషేకించి, జ్ఞానం ఇచ్చి, కృప ఇచ్చి, బలపరిచి వాడతాడనమాట. అంటే దేవుడు ప్రియులారా మనల్ని వాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడతాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ దేవుడు మనల్ని వాడతారు. ఇప్పుడు దానికి ప్రియులారా మనల్ని సమర్పించాలి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ప్రియులారా మనం చూస్తున్నట్టే అనేకులు ఒక గాయాలు స్వస్థపరిచే వ్యక్తి దేవుడు నిన్ను కూడా వాడతాడనమాట. మనకు తెలుసు ఒక వ్యక్తి గాయపరచబడిన స్థాయిలో ఉండే ఇది చాలా బాధాకరం అనమాట. ఇప్పుడు ప్రభు కోరుతుంది గాయం కట్టబడాలి, మనుషులు హృదయంలో ఉన్న గాయాలు కట్టబడాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. అలాగే పాపులుగా బ్రతుకుతున్న వ్యక్తులు ప్రియులారా పరిశుద్ధమైన దేవుని దగ్గరకు రావాలని దేవుడు కోరుతుంది అనమాట. అంటే పాపంలో పడిన స్థాయిలో ఉన్నవారు చాలా మంది మనం చూసినట్లయితే పాపం చేసుకొని దాని నుండి బయటకు రావాలని కోరిక ఉంది, కానీ బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్న చాలా మంది ప్రజలు ఉన్నారనమాట. వారి దగ్గరకు దేవుడు ఏం చేశాడు? మనల్ని దేవుడు పరిశుద్ధపరచుకొని అభిషేకంతో జీవంతో నిండి మనల్ని వారి దగ్గరకు దేవుడు పంపిస్తారు. ప్రేమ సువార్త చెప్పినట్టు వారిని పాపం నుండి బయటకు తీసుకొని వచ్చినట్టు దేవుడు నన్ను కూడా వాడతారు. ఒక కాలంలో ప్రియులారా నేను కూడా పాపం చేసుకొని బ్రతికిన ఒక వ్యక్తి అనమాట. కానీ కొందరు సువార్థికులను దేవుడు ప్రార్థన పరులను దేవుడు నా దగ్గరికి పంపించామన్నమాట. వారు మొదటిసారి కొన్నిసారి వారు చెప్పినప్పుడు నేను నమ్మలేదు, కానీ ఏదైనా వారు చెప్పిన సువార్త ప్రియులారా నాలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి కొత్తగా జన్మించిన రక్షణ పొందిన అనుభవంలోనికి దేవుడు నడిపించారు. ఇప్పుడు మన బాధ్యత అనేది ప్రేమ సువార్త దేవుని గురించి చెప్పడం మన బాధ్యత అనమాట. చెప్తున్నప్పుడు ప్రియులారా మన మాటలు వారు వింటారు. ఇప్పుడు కొన్నిసారి కొందరు నమ్ముతారు, కొందరు నమ్మలేదేమో, కానీ మనం ప్రార్థన చేయాలి. దేవుడు వారి హృదయంలో కార్యం చేస్తాడనమాట. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ఒక వ్యక్తిలో ప్రభు పుట్టడం రావడం ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కూడా కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉంది అనమాట. కాబట్టి మన బాధ ఏంటిది? ప్రేమ సువార్త చెప్పడం మాత్రమే. మన ప్రభు కొరకు నిలబడడం ప్రియులారా మన బాధ్యత. మిగిలిన విషయాలు ప్రభు చేస్తాడనమాట. కాబట్టి అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే అనేకులు ప్రియులారా ఈ కాలంలో కూడా మనం చూసినట్లయితే వారు తెలిసి కానీ తెలియక పాపంలో పడిన స్థాయిలో ఉన్నారు. వారు ప్రియులారా పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వారు రావాలని పరిశుద్ధమైన ప్రభువుని యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. మనలో దేవుడు పిలిచారు, ఇలాగే ఇద్దరిని కూడా రక్షించాలి అని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ఒక నామం ప్రియులారా మనం చూసినట్లయితే రక్షకుడు అనమాట. యేసుక్రీస్తు జడ్జిమెంట్ చేయడానికి రాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రియులారా రక్షించుకోవడానికి వచ్చామన్నమాట. సేవియర్ గా వచ్చామన్నమాట, రక్షించుకోవడానికి వచ్చామన్నమాట. కాబట్టి మనల్ని రక్షించిన యేసుక్రీస్తు మన ద్వారా ఇద్దరిని కూడా రక్షించుకోవాలి. ఇద్దరిని కూడా పాపం నుండి, సాతాన్ చేతి నుండి ప్రియులు బయటకు తీసుకొని రావాలని ప్రభు కోరుతుంది అనమాట. దేవుని ప్రభు కోరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుల మనల్ని ఒక ఛానల్ గా వాడతారనమాట. అది చాలా గొప్ప విషయం అనమాట. యేసుక్రీస్తు చోటు ఇవ్వడం, యేసుక్రీస్తు మనలో ఎదగడం, ఆ యేసుక్రీస్తు మన ద్వారా మాట్లాడడం, మన ద్వారా ఇప్పుడు భూమిలో ఉన్న ప్రజలను తాకడం ప్రియులరా అది చాలా గొప్ప విషయం అనే సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. చాలా చాలా గొప్ప విషయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం సమర్పిస్తాం, మనం ప్రార్థన చేస్తాం. దేవా నన్ను కూడా యేసు మీరు నాలో పుట్టాడు, నాలో వచ్చాడు, నాలో అన్నదని మెదుగుతున్నాం, నన్ను కూడా ప్రభువా మీరు వాడుకోము.
తండ్రి నన్ను కూడా ప్రభు మీ చిత్తానుసారంగా బెల్లంగా మీ చిత్తానుసారంగా వాడుకోమని ఒక మాట మన ప్రభుతో చెప్పాలి. మిగిలిన కార్యం అంతా దేవుడు చేస్తాడనమాట. ప్రభు చేస్తాడు, హోలీ స్పిరిట్ చేస్తాడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విషయంలో ప్రియులారా మనం బాధపడవద్దు. కాబట్టి దేవుడు తప్పకుండా బలంగా వాడతారు. ప్రత్యేక మీటింగులో అనుదినం పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చాలా బలంగా వాడుతున్నాడు. శ్రోతలు ఇంకా కూడా వాడతారు. ఎందుకంటే ఆ దేవుని చిత్తం అనమాట. అది మనం ఆ దేవుని చిత్తం అనమాట. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు. మార్కు సువార్త 16 చివరి భాగములు 17, 18 ప్రియులారా మనం చూసిన స్పష్టంగా ప్రవేశారు. నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా సువార్త మీరు రక్షణ పొందిన వ్యక్తి ద్వారా దేవుడు ఈ కాలంలో చాలా బలమైన కార్యం ప్రభు చేస్తున్నాడు, ఇంకా కూడా చేస్తాడనమాట. దానిలో ఒక వ్యక్తి మీరనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చాలాసారి మనం ఏమనుకున్నాం, పలానా దేవజనులు ఉన్నారు కదా, దేవజనాలు ఉన్నారు కదా, వారిని దేవుడు వాడతారు కదా అని మనం సైడ్కు పక్కకి జరుగుతారేమో. కానీ ఇప్పుడు దేవుని యొక్క దృష్టిలో మనం కూడా ఉన్నామన్నమాట. ప్రతి ఒక్క విశ్వాసుడు రక్షణ పొందిన ప్రతి ఒక్క విశ్వాసినుడే ఈ కాలంలో దేవుడు చాలా బలంగా వాడతారు. కారణం ఏంటంటే ప్రియులారా, ప్రభు అలాగే అనమాట. మనం చూస్తున్నది బైబిల్ కింద మనం చూస్తే యేసుక్రీస్తు గురించి మనం నేర్చుకొని ఉంటే, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మనం చూస్తున్నాము యేసుక్రీస్తు బాప్తిసం పొందినట్టు మనం చూస్తున్నాము. తర్వాత యేసుక్రీస్తు అనేకులకు వాక్యాలు నేర్పించినట్టు మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు దెయ్యాలను వెళ్ళగొట్టినట్టు మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు చనిపోయిన వ్యక్తిని కూడా దుర్మరణం అంటే ఆయుస్సు చెందక ముందు మరణించిన వారిని కూడా లేపినట్టు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వేలాది ప్రజలను స్వస్థపరిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి అదంతా ప్రభు చేశామన్నమాట. కాబట్టి అదే సేమ్ యేసుక్రీస్తు కొత్తగా జన్మించిన మనలో, రక్షణ పొందిన మనలో అదే సేమ్ యేసుక్రీస్తు పునరుద్ధానుడైన అదే సేమ్ యేసుక్రీస్తు మనలో వచ్చేసామన్నమాట. ఇప్పుడు మన ఆత్మ మనిషి బలపరచబడుతున్నప్పుడు, క్రీస్తు మనలో ఎదుగుతున్నప్పుడు సేమ్ యేసుక్రీస్తు అనమాట. కన్యామరి ద్వారా వలన పుట్టిన యేసుక్రీస్తు, 33 సంవత్సరం భూమిలో బ్రదైన యేసుక్రీస్తు, కలువరి సిలువలో నా కొరకు మీ కొరకు మానవులు అందరి కొరకు ప్రాణం పెట్టిన సేమ్ యేసుక్రీస్తు అనమాట మనలో ఇప్పుడు ఉన్నది. అర్థం చేసుకోవాలి. సేమ్ యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టి సమాధి నుండి తెలియలేచిన సేమ్ యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ వలన నాలో మీలో నివాసం చేస్తున్నా కాబట్టి తప్పకుండా నా ద్వారా మీ ద్వారా స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. అది సత్యమైన సత్యం. హల్లెలూయా అని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనల్ని కూడా దేవుడు వాడతారు. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, మనం చూస్తున్నది యేసుక్రీస్తు. కాబట్టి ఒక ప్రశ్న నేను అడుగుతున్నా. కాబట్టి గొప్పది ఏది? ఇద్దరు వేరే వారు లేదంటే ఇద్దరిలో ఒక ప్రాణం తీసేవారిని మనం చూడవచ్చు. ఇద్దరు ప్రాణం తీసే వ్యక్తులకు వారికి ఎక్కువ ధైర్యం ఉందా, లేదంటే ప్రాణం పెట్టే వ్యక్తికి ఎక్కువ ధైర్యం ఉందా? ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చిన వ్యక్తికి ఎక్కువ ధైర్యం ఉందా? వేరే ఆన్సర్ చెప్తారు. కాబట్టి ప్రియులారా, ప్రాణం తీసే వ్యక్తికి ఎక్కువ ధైర్యం ఉందా, లేదంటే ప్రాణం పెట్టే వ్యక్తికి ఎక్కువ ధైర్యం ఉందా? చెప్పండి. ప్రాణం పెట్టే వారికి ఎక్కువ ధైర్యం. కరెక్ట్. కరెక్ట్. కాబట్టి ప్రియులారా, మనం చూసి కాలంలో మనం చూస్తున్నాము చాలా మంది నిన్ను చంపేస్తాను, నిన్ను అది చేస్తాం, ఇది చేస్తామని రకరకాలు కొందరు బెదిరించే వారు మనం చూడవచ్చు. కొందరు మనం చూసినట్లయితే రకరకాలు మోడర్న్ వెపన్స్ అంతా వాడుకొని మేమే చాలా బలం కలిగిన వారిని వారు మనం చూడవచ్చు. కానీ ఆ వెపన్స్ అంతా కూడా ప్రియులారా దేని కొరకు తయారు చేస్తున్నామంటే మనం చూసినట్లయితే వారు ఆ మనసులో చాలా భయం ఉంది అనమాట. ఎదుటి వ్యక్తి నన్ను చంపేస్తారేమో, ఎదుటి వ్యక్తి నన్ను నాశనం చేస్తారేమో అని భయంతోనే వారంతా అది తయారు చేస్తున్నారని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలు, సువార్తమైన రక్షణ పొందిన దేవుని బిడ్డలు ప్రియులారా మనం చూసినట్లయితే వారు ఏ ఆయుధాలు వాడుతున్నారంటే, దేవుడు గొప్ప దేవుడు కాబట్టి వారు యేసునామం అన్ని నామకుండా గొప్ప నామం యెహోవా నామం. కాబట్టి దావీదు మనం చూస్తున్నాము, గోలియాతు చాలా ఎత్తుగలైన వ్యక్తి, చాలా ఆరోగ్యం కలిగిన వ్యక్తి, గడ్గంతో ఇట్టతో అంత ముందుకు వచ్చి ఇశ్రాయేలును సవాలు చేస్తున్నప్పుడు దావీదు ప్రియులారా మనం చూసినట్లయితే అభిషేకంతో నింపబడిన దావీదు యెహోవా నామం అంటే దేవుని యొక్క జీవం గల దేవుని యొక్క నామం వాడుకున్నాం అనమాట.
అలాగే ఆ ప్రియుల గోలియాతును జయించినట్టు ప్రియులారు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి, మన దేవుని యొక్క నామం అన్ని నామం కంటే గొప్ప నామం. మన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు, జీవమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో ప్రియులారు మనం చూసినట్లయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎవరైతే ఆయుధాల ద్వారా కానీ ఇతరులను నాశనం చేయాలని కోరిక కలిగిన వారు, అందులో ప్రియులారా మనం చూసినట్లయితే వారు చాలా భయం ఉంది అనమాట, ఫియర్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అందుకొరికి ప్రియులారా వారు అది ఎక్కువ తయారేసి ఇద్దరును నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నరహత్య చేయొద్దని రాయబడింది. ప్రాణం తీయడానికి దేవునికి అధికారం ఉంది, కానీ మనుషులకు ఏ ఒక్క మనుషులు కూడా దేవుడు అధికారం ఇవ్వలేదు. ఇప్పుడు ఏదైతే ఇద్దరు ప్రాణం తీస్తారో వారి యొక్క ప్రాణం కూడా వారు కూడా ప్రాణం హాని జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉందని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఏదైతే మనం విత్తనాలు పెడతారో దాని కోత ఉంది అని ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. సరే, కాబట్టి ప్రియులారా ప్రాణం పెట్టే వారికి ఎక్కువ ధైర్యం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో పుట్టాం కాబట్టి ఆ యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ఒక గొప్ప గుణం మనం చూసినట్లయితే యోహాను సువార్త 10:10 మనం చూడవచ్చు, నేను మంచి కాపరి, నేను గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టాను. యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టారు, మీ కొరకు ప్రాణం పెట్టారు. అది గొప్ప ప్రేమ అనమాట. దానికంటే ఇంకా గొప్ప ప్రేమ ఏదీ లేదు. కొన్నిసారి మనం అనుకున్నారేమో, ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం కొంచెం సహాయం చేయడం లేదా డబ్బులు సహాయం చేయడం అది ప్రేమ, కానీ ప్రాణం పెట్టే ప్రేమ అది చాలా ఉన్నతమైనది అనమాట. అది యేసుక్రీస్తు యోహాను సువార్త 15 యేసుక్రీస్తు చెప్పారు, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడు కొరకు, రక్షణ కొరకు, వారి కాపుదల కొరకు సొంత ప్రాణం ఇచ్చేస్తామంటే దానికంటే గొప్ప ప్రేమ ఏది లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనలో పుట్టిన యేసుక్రీస్తు, మనలో వచ్చిన యేసుక్రీస్తు ఒక గొప్ప గుణం. ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేమతో నింపబడిన యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి అదే యేసుక్రీస్తు ప్రియులారా మనలో ఎదుగుతున్న కొద్ది, నాలో మీలో ఎదుగుతున్న కొద్ది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. మనం కూడా ప్రేమలో ఎదుగుతూ ప్రేమతో నింపబడుతున్న కొద్ది భయం వెళ్ళిపోతుంది అనమాట. అంటే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎవరైతే క్రిస్తువుని కలిగిన వారు ఉన్నారో, ఎవరైతే ఏసే మాటలతో ఏసే ప్రేమతో పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ప్రియులారా వారే గొప్ప ధైర్యం కలిగిన వారని సత్యమని అర్థం చేసుకోవాలి. కాబట్టి పేతురు యోహాను గురించి ఆ మాట రాయబడింది అపోస్తలుల కార్యములు మనం చూడవచ్చు. పేతురు యోహాను ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తుతో పాటు వారు సమయం గడిపారనమాట. యేసుక్రీస్తుతో పాటు మాత్రం కాదు, యేసుక్రీస్తును కలిగిన స్థాయిలో వారు ఉన్నారనమాట. యేసుక్రీస్తు వారిలో పుట్టామన్నమాట, యేసుక్రీస్తు వారిలో వచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా వారి గురించి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వారు గొప్ప ధైర్యవంతులుగా కాబట్టి యేసుక్రీస్తును కలిగిన మనం కూడా గొప్ప ధైర్యవంతులుగా బ్రతుకుతాయి అనమాట. కృపా దేవుడు అనుగ్రహించిన. కాబట్టి యేసుక్రీస్తు మళ్ళీ ఎదుగుతున్న కొద్ది ఫియర్ అన్ని వెళ్ళిపోతాయి అనమాట. దేవుని అన్హెల్తీ ఫియర్స్ అంతా వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే యేసుక్రీస్తు మనం ఎదుగుతున్న కొద్ది సెల్ఫిష్ నుండి బయటపడతాయి, స్వార్థం నుండి బయటపడతాయి, ప్రాణభయం మరణ భయం నుండి బయటపడతాయి అనమాట. మరణ భయం నుండి కూడా బయటపడతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మొదటి యోహాను 3:16 ఇలాగా రాయబడింది, ఆయన అంటే యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణం పెట్టేను గనుక దేని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. చూడండి ఆ మాట స్తోత్రం. ఒకసారి నేను చదువుతాను. యేసుక్రీస్తు మన నిమిత్తము అంటే నా నిమిత్తము మీ నిమిత్తము తన ప్రాణం పెట్టాను. కాబట్టి ఇంకొకటి, యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు కూడా దానికి ముందు తండ్రి ఒక మాట యేసుక్రీస్తుని నేర్పించామన్నమాట. ప్రాణం పెట్టడానికి అధికారం ఇచ్చాము, కానీ తర్వాత తిరిగి లేవడానికి కూడా అధికారం ఇచ్చామన్నమాట. తండ్రి ఇచ్చామన్నమాట. అది దేవుడు సర్వాధికారి కాబట్టి దేవునికి సాధి కాబట్టి అధికారం ఇచ్చామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాము, తర్వాత యేసుక్రీస్తును తండ్రి దేవుడు తిరిగి లేపామన్నమాట. కాబట్టి యేసే మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను అంటే సంఘం నిమిత్తం, దేవుని బిడ్డల నిమిత్తం, మానవులందరి కొరకు ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి మానవులందరినీ దేవుడు ప్రేమిస్తున్నామన్నమాట. భూమి మీద ఉన్న ప్రతి ఒక మనిషిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమిస్తున్నామన్నమాట. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాం. చూడండి, ఆ యేసుక్రీస్తు ఒక
మన దేవుని యొక్క గొప్పతనం చూడండి. యేసయ్య కొన్ని రాష్ట్రంలో లేదంటే కొన్ని దేశంలో ఉన్న కొందరు మాత్రం అలాగే ప్రేమించలేదనమాట. అందరి కొరకు ప్రాణం పెట్టామన్నమాట. మానవులు అందరి కొరకు ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి భూమి మీదే బ్రతున్న ప్రతి ఒక్క మనిషి వారు రక్షణ పొందాలి, నిత్య జీవనం పొందాలి, పాపక్షమాణం పొందాలి, వారు బాగుపడాలి, వారి ఆశీర్వాదాలు అనుభవించాలి, వారి క్షేమంగా ఉండాలి, వారి సమాధానం, శాంతి, నెమ్మదిగా, మేలు, సాతాన్ నుండి బయటపడాలి, వారు మంచి ఉండాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రియులారా నా కొరకు మన కొరకు ప్రాణం పెట్టాం, మానవులు అందరి కొరకు ప్రాణం పెట్టామన్నమాట. అది గొప్పతనం అనమాట, గొప్ప ప్రేమ, స్వార్థం లేని ప్రేమ అనమాట. ఒక దేశం వరకు మాత్రం అంటే ఒక చోటు కంటే దానిలో స్వార్థం ఉంది అనమాట. టోటల్ అనమాట. యేసుక్రీస్తు ప్రియుల మానవులు అందరి కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును మనం ఆరాధిస్తాం ప్రియులరా. కాబట్టి ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టేను గనుక దేని వలన చూడండి ప్రేమ ఎట్టిదని మనకు అర్థమైంది అనమాట. ప్రేమ ఇప్పుడు ప్రేమ తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు గురించి అర్థం చేసుకోవాలి. ప్రేమ ఏంటది? నిజమైన ప్రేమ, స్వార్థం కలిగిన ప్రేమ ఉంది, అగప్పే అంటే దేవుని ప్రేమ అంటే ఇదనమాట. దేవుని ప్రేమ స్వార్థం లేకుండా ప్రియులరా ప్రాణం పెట్టామనమాట. మన మేలు కొరకు ప్రాణం పెట్టాం. కాబట్టి అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉంది. కాబట్టి ఆ యేసు మనలో ఎదుగుతున్న కొలది మనం కూడా సెల్ఫిష్ నుండి బయటపడుతుంది అనమాట, స్వార్థం నుండి బయటపడుతుంది. తర్వాత మనం కూడా చూడండి సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. సోదరు అంటే సంఘం నిమిత్తం, దేవుని బిడ్డల నిమిత్తం, దేవుని రాజ్యం వరకు. ఇంకొక మాటలో చెప్పండి, దేవుని నిమిత్తం అంటే దానికి అర్థం ప్రియులారా మనం ఇప్పుడు మరణించాలని కాదు. దానికి అర్థం ప్రియులారా మనం అంటే మనం ప్రాణం కంటే ప్రభువును ప్రేమించే వారు ఉండాలి. మన సెల్ఫిష్ ను ఓవర్కమ్ చేసే వారుగా దేవుడు మన కృప అనుగ్రహిస్తాడనమాట. అలాగే సెల్ఫిష్ ను జయించాలి. అప్పుడు అలాంటి ఉన్న వ్యక్తులు మాత్రమే ఎక్కువ ఫలిస్తాయి అనమాట. అలాగే ఇప్పుడు మనం కూడా మనం యేసుక్రీస్తు ప్రేమ ఎంతగా లోతు గ్రహించిన కొలది అలాంటి ఉన్న వ్యక్తులే చావైనా బ్రతుకైనా సరే క్రిస్తు కొరకు, ఏదైనా సంఘం కొరకు, దేవుని రాజ్యం వరకు దేవుడు వాడతారనమాట. ఇంకా క్రిస్తునందు మనం నిద్రించిన కానీ మనకు నష్టం లేదు. ఎందుకంటే క్రిస్తుని నిద్రించిన తర్వాత కూడా మన యేసుక్రీస్తుతోనే సహవాసం కొనసాగించబడుతుంది అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, దేహమును చంపిన వారు భయపడవద్దు అని చెప్పారు. ఆత్మను నరకములు పడేయడానికి శక్తి ఉన్న దేవుని భయపడాలి అని చెప్పారు. ఇంకా దేవుడు మనం తల వెంట్రుకలంతా లెక్కపడి ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది సెల్ఫిష్ నుండి బయటపడుతుంది. మనం ఆత్మ కళ్ళు ఎక్కువ తెరబడతాయి ప్రియులారా. మన హృదయం ఇంకా విశాలం అవుతాయి అనమాట. అప్పుడు మన ఏమవుతుంది, మన రాష్ట్రంలో ఉన్నవారు మాత్రం కాదు, ఇద్దరిలా పక్కనున్న రాష్ట్రంలో ఉన్న వారు కూడా మేలు చేసే వ్యక్తిగా దేవుడు వాడతారు. మీన్ మన దేశంలో ఉన్న ప్రజలకు మేలు చేసే వ్యక్తి దేవుడు వాడతారు. వేరే దేశంలో ఉన్న వ్యక్తులు కూడా మేలు చేసినట్టు దేవుడు వాడతారు. ఏసేమలో ఏదో తనగలదు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరిని ప్రేమిస్తున్నాం అనమాట. అంటే యెరూషలేము, యెహూదా, సమరయ, భూదిగంధం దాకా అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ప్రేమిస్తున్నాం అనమాట. కాబట్టి దానిలో దానిలో ఒకరు మీరనమాట. అందరిని ప్రభు ప్రేమించే గొప్ప ప్రేమ ప్రియులారా యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. స్వార్థం లేని ప్రేమ అనమాట. ఇప్పుడు స్వార్థం లేని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చిన కాబట్టి, మనలో పుట్టిన కాబట్టి, మనలో ఎదుగుతున్న కొలది మనం కూడా వేరుగా చూడవద్దు అనమాట. మనుషులను వేరుగా చూడవద్దు, అనేకత మనం తీసుకొని రావద్దు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు గొప్ప కోరిక ఏంటంటే అందరూ ఐక్యత కలిగి ఉండాలి, ఆత్మ కలిగించు ఐక్యత సరదాగా కాపాడుకోవాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ ఈ సాతాను పని ఏంటది, అనేక తీసుకొని వస్తాడనమాట. రాష్ట్రం మధ్య, ప్రజల మధ్యలో, ఇందులో భార్య భర్తల మధ్యలో కానీ, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కానీ, సహోదరుల మధ్యలో కానీ అనేక దయ్యాలు తీసుకొని వస్తాయన్నమాట. రాష్ట్రం మధ్యలో కానీ, దేశాల మధ్యలో కానీ అంతా కూడా ఈ అనేకత తీసుకొని వచ్చేది దాని వెనుక సాతాను అనమాట. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడు, ఐక్యత తీసుకొని వస్తుంది, అంటే సమాధానం తీసుకొని వస్తుంది, నెమ్మది తీసుకొని వస్తాయి అనమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా మనం క్రిస్తువుని కలిగి ఉండాలి, క్రిస్తువుతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. ఇప్పుడు క్రిస్తువుతో కలిసి బ్రతుకునే వ్యక్తులు సమాధానం తీసుకొని వస్తాయి అనమాట, సంతోషం తీసుకొని వస్తుంది, ఐక్యత తీసుకొని వస్తాయి అనమాట. కాబట్టి ఇద్దరు భార్య భర్తలో క్రిస్తు ఉంటే వారు ఐక్యత కలిగి బ్రతుకుతాయి అనమాట. తల్లిదండ్రుల పిల్లలు యేసుక్రీస్తు ఉంటే వారు ఐక్యత కలిగి బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా నాలో మీలో ఎదుగునాక ఇప్పుడు మనల్ని ఎదుగుతున్న కొద్ది ఐక్యత కలిగి బ్రతుకుతాయి. ఐక్యత కలిగి బ్రతుకున్నప్పుడు అదే ప్రియులారా గొప్ప ఆశీర్వాదం.
బైబిల్లో రాయబడింది. కీర్తనలు 133వ వచనములో మొదటి వచనములో రాయబడింది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుడా ఎంత మనోహరం. కాబట్టి ఇద్దరిలో యేసుక్రీస్తు ఉండేది అది సాధ్యం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎదుగుతున్నప్పుడే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాము. దానిలో గొప్ప మర్మం ప్రియులారా మనం చూస్తుంటే మన ఐక్యత కొరకు అనమాట. భేదాలంతా శిలువ మరణం ద్వారా తొలగించామన్నమాట, శత్రుత్వం తొలగించామన్నమాట. హల్లెలూయా. కాబట్టి అదే యేసే పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూడవచ్చు, ప్రభు ప్రార్థన చేశాం శిష్యుల కొరకు, వీరు ఐక్యత కలిగి ఉండనట్టు. కాబట్టి ఐక్యత కలిగి ఉండడం, క్రిస్తు మనలో ఎదుగుతున్న కొలది దేవుని ప్రేమ నింపబడి బ్రతుకుతున్నప్పుడు ఐక్యత కలిగి బ్రతుకుతాయి అనమాట. దానిలో పవర్ ఉంది అనమాట, బెల్లం ఉంది. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఐక్యత కలిగి యేసునామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు అడుగుతున్నప్పుడు దేవుడు ఆలకించి అనుగ్రహిస్తాడు, జవాబు అనుగ్రహిస్తాడు. అడుగు వాటన్నిటికంటే ఊడ్చి వాటన్నిటికంటేను గొప్ప కార్యం జరగాలంటే ఆత్మ కలిగించి ఐక్యత మనం కాపాడుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఆ కృప దేవుడు అనుగ్రహించిన గాక, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గొప్ప యేసే ప్రియులారా, మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప యేసే పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు పునరుద్ధానుడు నేసే మనలో వచ్చి మనల్ని కూడా సిద్ధపరుస్తున్నాం అనమాట. ఇది సార్థం నుండి బయటపడినట్టు, భయం నుండి మనల్ని దేవుడు విడిపిస్తున్నాడు, దేవునికి స్తోత్రం. అసూయ నుండి దేవుడు విడిపిస్తున్నాడు, స్తోత్రం. పగ నుండి, చేదు నుండి, కోపం నుండి దేవుడు విడిపిస్తున్నాడు, స్తోత్రం. అనేకత నుండి, దురాత్మ ప్రభావం నుండి దేవుడు విడిపిస్తున్నాడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన దేవుడు విడిపించే దేవుడు అనమాట. ఈబుల్ స్పిరిట్ తంత్రాల నుండి మన దేవుడు విడిపిస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు ఇలాగ మనం క్రిస్తుకు చోటిస్తాం. ఆ క్రిస్తు మనలో అందరిలో ఎదిగినాక ఆమె క్రిస్తు మనలో ఎదుగుతున్న కొరది నన్ను దేవుని రాజ్యం కొరకు ప్రియుల దేవుడు వ్యాప్తి కొరకు చాలా బలంగా వాడతారు. ఈ కాలంలో దేవుని కొరకు సమర్పించిన నిన్ను తప్పకుండా దేవుడు వాడతారు. మీరు కోరిన దానికంటే ఎక్కువ వాడతారు. మీరు కోరుతున్నారు కదా దేవా నన్ను వాడుకోమోతండి, దానికంటే ఎక్కువ దేవుడు వాడతారు. ఎందుకంటే అవైలబుల్గా ఉండాలి, ఇవ్వాలి, పూర్తి ఇవ్వాలి. నా ఇష్టం కాదు యేసే మీ ఇష్టం అని మనం ప్రార్థన చేయాలి, అనుదినం ప్రార్థన చేయాలి. దేవా నా ఇష్టం కాదు యేసే మీ ఇష్టం, మీరు నాతో మాట్లాడము, మీ చిత్తానుసరంగా నన్ను వాడుకోము. కాబట్టి ఈ కాలంలో క్రిస్తువుని కలిగిన మీరు పరిశుద్ధాత్మ స్వరం విని మీరు నోరు దేవుని కొరకు విప్పాలి. మీరు హల్లెలూయా మీ ఆరోగ్యం ప్రభు కొరకు వాడుకోవాలి. మీకు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు అంటే సంపద కూడా దేవుని రాజ్యం కొరకు వాడుకోవాలి అనమాట. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవాలి. దానివల్ల నష్టం లేదు. యేసునామములో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీకు దేవుడు అనుగ్రహించిన సంపద అది మీరు వాడుతున్నప్పుడు మీరు విత్తనాలు పెట్టినట్టు దాని కోత ఉంది అనమాట. భూమిలో మీకు దేవుని ఉంది, మీ ద్వారా అనేకులు దీవించబడుతుంది. ఇక పరలోకములో నిత్యమైన దీవెన కొనసాగించబడతాయి. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ అనుగ్రహించిన ఈ మంచి సమయం ఏం చేసుకోవాలి? సమయం దేవునికి ఇవ్వాలి. అంటే మన జీవితం ఇవ్వడం అంటే సమయం అనమాట. సమయం ప్రభువు కొరకు ఇవ్వాలి. శ్రేష్టమైన సమయం దేవునికి ఇవ్వాలి. మన దేవుడు శ్రేష్టమైన అంటే గొప్ప దేవుడు కాబట్టి ఆమె అందరికంటే గొప్ప దేవుడు, ఆమె అందరికంటే గొప్పవాడు కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మన దేవునికి మనం విలువైన సమయం ఇవ్వాలి. మన విలువైన జీవితం దేవునికి ఇవ్వాలి. ఆరోగ్యం ఇవ్వాలి. ఖర్చు చేయాలి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు. దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. కాబట్టి మనకు ఇచ్చే దేవుడు అనమాట. ప్రాణం ఇచ్చే దేవుడు అనమాట. ప్రాణం పెట్టేది మన కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. కాబట్టి అన్ని ప్రభు మనకు ఇచ్చామన్నమాట. కాబట్టి మనం కూడా ప్రభువును ప్రేమించాలి. ఆ ప్రేమ గ్రహించుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం కూడా ప్రేమించాలి. మనం కూడా ప్రేమించి మనం కూడా దేవుని రాజ్యం వరకు వాడబడాలి, ఫలించాలి అనమాట. దానివల్ల ప్రియులారా మనకు నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు. ఒక్కరికి మాత్రం నష్టం, సాతానికి మాత్రం. మనుషులకు అందరికి మేలు అనమాట. క్రిస్తు మనలో వచ్చినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తు గురించి మనం ప్రకటించాలి. దానిపైన మన రాష్ట్రం దేశానికి మేలు చేస్తున్నాం అనమాట, కీటు కాదు. ప్రజలకు మనం మేలు చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది రావాలంటే క్రిస్తు రావాలి, వేరే మార్గం లేదు. నేను సత్యం జీవ మార్గం. హల్లెలూయా. సాతాను యేసుక్రీస్తు శిలువ మరణంతో ఓడించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తుకు చోటిచ్చిన వారు పరిశుద్ధంగా బ్రతికినట్టు పరిశుద్ధమైన ప్రభువు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడం అది చాలా గొప్ప విషయం అనమాట. అదే మనకు ఇప్పుడు కావాలి. అందరం పరిశుద్ధంగా బ్రతకాలి. అందరం పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు ప్రియుల అదే మనకు సేఫ్టీ అనమాట. అందరం ప్రేమించేవారు ఉండాలి, దేవుని ప్రేమించేవారు ఉండాలి, నిన్ను వాళ్ళ పొరుగు వారిని ప్రేమించేవారు ఉండాలని యేసుక్రీస్తు నేర్పించామన్నమాట. శత్రువుని కూడా ప్రేమించమని కూడా ప్రభు చెప్పారు. వాళ్ళ మనుషులు ఎవరైనా మనకు గాయపరిచినా గాని, తిట్టినా గాని, అవమానపరిచినా వారిని కూడా ప్రేమించమని మన ప్రభు నేర్పించామన్నమాట. ఎంత గొప్ప మాట. కాబట్టి ఈ మాటలు ప్రియులారా మనం స్ప్రెడ్ చేయాలి, ప్రచారం చేయాలి, ప్రజలను మనం నేర్పించాలి. ఇది సత్యం అనమాట. ఇది జీవ మాటలు అనమాట.
మరణ మాటలు కాదు, శాప మాటలు కాదు, ఇది ఆశీర్వాద మాటలు అనమాట. ఇప్పుడు ఆశీర్వాద మాటలు, జీవ మాటల కొరకు, క్రిస్తు కొరకు యేసులో మనందరం గట్టిగా నిలబడినట్టు ప్రభువైన యేసు క్రీస్తు బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో దేవుడు మిమ్మల్ని కూడా చాలా బలంగా, శక్తివంతంగా ప్రభు తప్పకుండా వాడబడుతున్న ఒకటి దేవునికి స్తోత్రం. తప్పకుండా వాడతారు. ఈ మీటింగ్ లో పాల్గొన్న అందరినీ దేవుడు వాడతారు. ఇప్పుడు దాకా మనకు తెలుసు, మన మీటింగ్ లో అది దేవుని కృప అనమాట. అది దేవుని కృప, దేవుని కరుణ. కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని దేవుడు వాడుతున్నారు అనమాట. స్తోత్రం. ఇంకా బలంగా వాడతారు. ఒక్కొక్క రోజు గడిచిపోతున్న కొలది నా బెల్లం తగ్గిపోతానని దేశం అనుకోకండి, బెల్లం ఇంగ్రీస్ అవుతాయి అనమాట. బైబిల్లో రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బెల్లం దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఒకవైపు సమస్యలు ఇంగ్రీస్ అవుతున్న కొలది దానికంటే మించిన పవర్ కూడా దేవుడు ఇస్తాడు. జ్ఞానం దేవుడు, సూపర్ న్యాచురల్ విస్తం జ్ఞానం దేవుడు అనుగ్రహించి దాన్ని ఓవర్కమ్ చేసే కృప అతీతంగా దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. ఇప్పుడు మన సత్యం అర్థం చేసుకోవాలి. దేవుడు అడ్వాన్స్ గా పని చేసే దేవుడు అనమాట. అంటే ముందు ఆలోచన కలిగే దేవుడు, ఆది మంతం అన్ని ఎరిగిన దేవుడు, సాతం కాదు. ఇప్పుడు ఈ సాతం గడులు యేసులో లయమైపోయినాక. కాబట్టి మన అందరి పట్ల దేవుని చిత్తాలు జరిగినాక. కాబట్టి ఏ ఉద్దేశంతో అయితే ఏసే మనలో పుట్టారో ఉద్దేశాలు మన అందరి జీవితంలో 100% యేసులో నెరవేర్చబడినాక, మీ జీవితంలో అది నెరవేర్చబడినాక, యేసు క్రీస్తు దేని కొరకు అయితే మీలో పరిశుద్ధాత్మ వలన మీలో దిగివేశాడో ఉద్దేశాలు మీ జీవితంలో మీరు ఎబ్బదైన ఈ కాలంలో అది నా యేసే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తాడు. తర్వాత మాత్రమే దేవుడు పిలుస్తారనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు రాకడ ఉంది. అది మన చిత్తలు కాదు, అది దేవుని సర్వాధికారి అయిన దేవుని చిత్తలు అనమాట యేసుక్రీస్తు. కాబట్టి మన క్రీస్తును నిద్రించడం లేదంటే యేసుక్రీస్తు రాకడ, దాని మధ్యలో ప్రియులారా మన ఇప్పుడు లైఫ్. ఇప్పుడు ఈ లైఫ్, ఈ సమయం పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా బ్రతకడం నేర్చుకోవాలి. కాబట్టి మీ విలువైన సమయం దేవునికి ఇవ్వాలి, విలువైన దేవునికి ఇవ్వాలి. జీవితం విలువైనది అనమాట. ఒకవేళ మీరు విలువ లేనట్టు మీరు అనుకున్నారేమో మీ లైఫ్ అని, యేసుక్రీస్తు రక్తం ఒక విలువ గ్రహించిన కొలది, జీసస్ క్రైస్ట్ ఒక విలువ గ్రహించిన కొలది మీకు అర్థమైపోతుంది మీరు ఎంత విలువ కలిగిన వ్యక్తి అని. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క దృష్టిలో మీరు చాలా విలువ కలిగిన వ్యక్తి అనమాట. అందుకొరకే తండ్రి దేవుడు తన ప్రియకుమార్ని ఇచ్చేసామన్నమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రక్తానికి ఎంత విలువ ఉంది అంత విలువ మనకు కూడా ఉన్నట్టే. అలా క్రీస్తుకు ఎంత విలువ ఉంది అంత విలువ మీకు కూడా ఉన్నట్టే. హల్లెలూయా. అందుకొరకే తండ్రి దేవుడు క్రీస్తుని అనుగ్రహించామన్నమాట. కాబట్టి మీరు విలువ లేని వారు కాదనమాట. దేవుడు మిమ్మల్ని విలువ కలిగిన వ్యక్తులుగా దేవుడు చూస్తున్నామన్నమాట. ఇప్పుడు కొందరు మనుషులు మీకు విలువ ఇవ్వడం లేదేమో, డోంట్ వరీ. ఇప్పుడు తండ్రి యొక్క దేవుని యొక్క దృష్టిలో మీరు విలువ కలిగిన వ్యక్తి అని సత్యం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎస్ఏ మీకు ఆరాధన, నన్ను ఇంత విలువ మీరు చూస్తున్నట్టు దేవా మీకు వందనాలు, నన్ను ఇంత ప్రేమించినట్టు దేవా మీకు వందనాలు, నా ఆత్మ ప్రాణ శరీరం సమర్పిస్తున్నాము, నన్ను కూడా మీ రాజ్యం వరకు వాడుకోము. ఇప్పుడు దేవుడి రాజ్యం వరకు వాడబడడం అంటే ఆమెన్ పావులను పరిశుద్ధంలోనికి నడిపించడం అన్నమాట. చీకటిలో ఉన్న వారిను వెలుగైన దేవుల్లోనికి నడిపించడం, మరణంలో ఆత్మీయంగా మరణించిన వారిను జీవంలోనికి అంటే దేవునితో కనెక్ట్ చేయడం అనమాట. దేవునికి స్తోత్రం. బాధలు ఉన్నవారు ఓదార్పు చేయడం అనమాట. లేదా గాయపరచబడిన వారు గాయాలు కట్టుకోవడానికి దేవుడు వాడతారనమాట. నిరాశలు ఉన్నవారు నిరాశ నుండి విడిపించి నిరీక్షణలోనికి నడిపించినట్టు దేవుడు వాడతారనమాట. అవిశ్వాసంతో ఉన్నవారు విశ్వాసంగా దేవుడు మారుస్తాడనమాట. పెరికి వారిను దేవుడు ధైర్యవంతులుగా మారుస్తాడనమాట. కాబట్టి దేవుడు ప్రియులు అలాగే దేవుడు వాడతారనమాట. బలహీనలు దేవుడు బలపరుస్తాడనమాట. రోగాలతో ఉన్న వారు స్వస్థపరచడానికి కూడా దేవుడు వాడతారు. దుర్మరణాలు జరుగుతున్న వారు ఆ దుర్మరణాన్ని ఆపి తిరిగి జీవంలోనికి తీసుకొని వచ్చినట్టు కూడా జీవంగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వాడతారనమాట. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ కాలం అనమాట. యేసుక్రీస్తు చాలా బలంగా పనిచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ సమయం అనమాట. ఆ సమయంలో ఈ కాలంలో ప్రియులారా మనం ఉన్న ఒకటి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రియులారా సమర్పిస్తాం. మిమ్మల్ని దేవుడు చాలా బలంగా వాడినాక, అలాగే దేవుని రాజ్యం అనుదినం యేసులో విశ్రమపడినాక, సాతాను రాజ్యాలు యేసులో కుప్పకూలిపోయినాక, దనేమో చేసి నాశనం అయిపోయినాక, అప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్కరు శాంతిగా సమాధానం నెమ్మదిగా బ్రతకవచ్చు అనమాట. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన అది, మన కోరిక అది. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, ఉదయగాలు మేము ప్రతి సుధిస్తున్నాం కూడా అందరినీ ఒక్కసారి కూడా మీ పరిశుద్ధ రక్తం ద్వారా కడుగుతున్నాం. ఏసే మీరు మా కొరకు అందరి కొరకు పుట్టినవాడి ప్రత్యేకం సుధిస్తున్నాం తండ్రి. దేవా ప్రభువా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మాలో మీరు వచ్చినటువంటి ప్రత్యేకం ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా ఏసే మీరు రావాలని ఎవరైనా కోరికతో ఉండే, హృదయంలో కోరికలైన వారు ఉండే తండ్రి, పరిశుద్ధాత్మ వారికి సహాయం చేయమని మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. హృదయంలో ఆహ్వానించినట్టు
అందరి రక్షణ పొందినట్టు, అందరి క్రిస్తువుని కలిగిన వారుగా సమాధానం, సంతోషం, నిత్య జీవన్, పాపక్షమానం, ఆమె క్రిస్తు ద్వారా ప్రతి దీవెనలు, కాపుదల, ప్రొటెక్షన్ అనుభవించుకొని ప్రతి ఒక్కరిని బ్రతినట్టు హోలీ స్పిరిట్ కృప చూపని ప్రార్థనిస్తున్నాం. ప్రత్యేకంగా యేసయ్య మీ కొరకు హృదయాన్ని ఇచ్చిన అందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వారిలో దేవ మీరు అనుదినం ఎదుగుతున్నట్టు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా మీ ఛానల్ గా, మీ చిత్తానుసరంగా, సాతానికి వ్యతిరేకంగా, సాతాన్ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రభు మీ రాజ్య వ్యాప్తి కొరకు అభిషేకించి, ఇప్పుడే అభిషేకించి, బలపరిచి, మీ చిత్తానుసరంగా సూపర్ న్యాచురల్ జ్ఞానం ఇచ్చి, సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ అనుగ్రహించి, సూపర్ న్యాచురల్ దేవ బలమైన మీ దూతల ద్వారా కాపుదల అనుగ్రహించి, దేవ దీర్ఘాయుస్సు మీ చిత్తమైన రోజు యొక్క భూమిలో బ్రతికి తండ్రి వారి యొక్క పిలుపు, వారి పట్ల ఉన్న మీ చిత్తం 100% నెరవేర్చబడినట్టు దేవ ప్రతి ఒక్కరికి ఏసు మీరు కృపాదేవ దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే బన శివ ఆరాధన కరగరబిన నూతన దారులు ఏసుమల తెరబడిన కానీ ప్రార్థన ఇస్తున్నాం. దేవ ప్రభు కొరకు ఆమె నిలబడుతున్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం. వాడబడుతున్న వారందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. అధికమైన కృప ఏసు దయచేయమని అభిషేకంతో నింబుమని ప్రార్థన ఇస్తున్నాం. దేవా మొదటి నా రాజ్యం నీది వెదగుడు అని చెప్పిన దేవా మీ రాజ్యం నీది వెదవుతున్న అందరిని బట్టి స్తోత్రం. వారు అవసరాలు యేసునామములో అద్భుతంగా తెరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. మిరకలుగా, అద్భుతంగా, ఆశ్చర్యంగా తండ్రి వారి అద్భుతాలు ఆమె వారి అవసరాలు అద్భుతంగా అది ఇప్పుడే తెరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ఓహే బనా శివ లోకోడు మీరే తండ్రి అందరిని అభిషేకించుకుందండి, వెలపరుస్తుందండి. ప్రాణ భయం, మరణ భయం లేమైపోయినాక సాతాను అందరాలు ఇప్పుడే దాన్ని లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. మీ చేతలో ప్రతి ఒక్కరిను అభిషేకించి చాలా బలంగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు వాడుతున్నటి వందనాలు ఇంకా కూడా బలంగా వాడబోతున్నటి కూడా ప్రత్యేకం ఆరాధిస్తున్నాం తండ్రి, సుధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దేవా మీ రక్తంగా దాబోయిస్తున్నాం. ఈ రోజు మాకు అనుగ్రహించినట్టు సుధిస్తున్నాం తండ్రి. బలమైన ఆత్మకార్యాలు పరిశుద్ధాత్మ దేవా మీరు ఈరోజు మీరు చేస్తున్నటి వందనాలు ఇంకా కూడా చేయబోతున్నటి ఆరాధిస్తున్నాం తండ్రి. కుడి వచ్చిన అందరిని మీ నామాలు దీవిస్తున్నాం. ఈ వాక్యం మీద ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. వారి జీవంలో శాంతి, సమాధానం, నెమ్మది ఆమె ఇంగిరిస్తావునాక దనేమో దేవ జ్ఞానంతో కుమరించుముందండి. పరిశుద్ధులు ఇంగిరిస్తావునాక పడిపోకుండా పరిశుద్ధంగా ప్రతి కృపదేవ దేశముతండి. పడిపోయిన స్థాయిలో ఉన్న వారిని లేవనెత్తే కృపదేవ దేశమని ప్రార్థన చేస్తున్నాం. గాయపరచబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గాయాలు ఇప్పుడే స్వస్థపరచబడినాక దనేమో జీసస్ అనేకులు గాయాలు కట్టడానికి మీ చిత్తానుసరంగా అభిషేకించి బలంగా మీరు వాడుకోమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహి బనాసిగా ఆరాధన అలాగే దేవా మీ రాజ్యవ్యాప్తికి కావలసిన తండ్రి ఆర్థిక వనరులు యేసునామములో ప్రతి ఒక్కరి చేతిలో అది వచ్చినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దనేమో జీసస్ దారిద్ర్యం ఆత్మ యేసునామములో వెళ్ళిపోయినా కానీ దనేమో చేసి ప్రార్థన ఇస్తాం. అప్పు తొలిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి సమృద్ధి ప్రభావ మీరు దయచేమో తండ్రి. ఓహే బనాసిగా ఆరాధన ప్రతి ఒక్క ఇంటిలో కూడా సమృద్ధి ఆహారం దయమో తండ్రి. వారి లోపల ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు మైటి బలమైన దూదలు కాపుదల మీరు ఇప్పుడు దాకా అనుగ్రహించినట్టు వందనాలు ఇంకా కూడా దేవా దేశము తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ఏసే మీ రక్తం కింద మేము అభయిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశం అంతా కూడా మీ శిలువ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ దేవా మీరు బలంగా కార్యచేస్తున్నట్టు సుధిస్తున్నాం తండ్రి. బలమైన దేవదూతలు పడిచేనాక యేసు నామములో మేమందరూ ప్రార్థన ఇస్తున్నాం. దేవా స్తోత్రం తండ్రి, దేవా స్తోత్రం మీ రక్తం కింద అభయిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.